సో ఇప్పుడు మనము అఫిషియల్గా తమిళనాడు అయితే ఎంటర్ అవుతున్నాం. సో మన బైక్ని అయితే ఏమీ చెక్ చేయలేదు, ఎందుకంటే వెనకాల చాలా ట్రాఫిక్ ఉంది కాబట్టి. ಏನು ಕಾಣಿಸ್ಲೇ ಇಲ್ಲ ಒಂದು ಆನೆ ಏನು ಸಿಗ್ಲಿಲ್ಲ, ಈ ಕಡೆ ಸಿಗ್ಲಿಲ್ಲ. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో మీరు చూస్తున్నారు తమిళనాడు సోలో రైడ్. సో ఇది నేను ఆల్మోస్ట్ తమిళనాడు 2500 కిలోమీటర్స్ 5 days 4 nights అయితే కంప్లీట్ చేశాను. సో మీకు ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే పైన ఐ బటన్ అన్న ప్రెస్ చేయండి, లేకపోతే తమిళనాడు సోలో రైడ్ ప్లేలిస్ట్కి వెళ్తే మీకు వీడియోస్ లింక్స్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు మనము ఎపిసోడ్ 2లో బండిపుర నేషనల్ పార్క్కి ఎంటర్ అయితే అవుతున్నాం. సో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మరియు లార్జ్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉండే ఒక టైగర్ రిజర్వ్ మన ఇండియాలో. సో ఈ టైగర్ రిజర్వ్ అనేది బండిపుర టైగర్ రిజర్వ్, దీనికి అడ్జసెంట్గా తమిళనాడులో మధుమలై టైగర్ రిజర్వ్, మళ్ళీ ఇంకోటి కర్ణాటకలోనే నాగరవలే టైగర్ రిజర్వ్. సో ఈ 3 ఫారెస్ట్లు చాలా పెద్దదైన ఫారెస్ట్. సో 3 కలిపి ఇక్కడ లార్జ్ నెంబర్స్ ఆఫ్ టైగర్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ సిటీస్కి దగ్గర అయితే ఉంది. ఆ పక్క కోయంబత్తూర్, కర్ణాటకలో మైసూర్ మరియు బెంగళూరుకి దగ్గర అయితే ఉంది. సో మీరు ఎవరైనా ఊటీ వెళ్ళాలంటే సో వయా మైసూర్ వచ్చారంటే మీరు ఈ ఫారెస్ట్ డ్రైవ్ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో అయితే ఫుల్ చూపిలేను, ఎందుకంటే జర్నీ టైం చాలా ఉంటుంది. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడంతా చూస్తాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నీ అనే చెప్పొచ్చు. Yeah, you can go, but you have to take there only left. Anyway, you can go, no problem. This is one way? Yeah, this is one way. I don't want to go. One left is a right, here only. There you can take. ఇప్పుడు నేను మాట్లాడిచ్చింది తెలంగాణ స్టేట్ నుంచి వస్తున్న కార్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఊటీ నుంచి మైసూర్ అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ మనకి ఇంకొంచెం ముందు వెళ్ళాక మీకు ఒక లెఫ్ట్ రోడ్ అయితే ఒకటి వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది. ఇలా లెఫ్ట్ ఒక రోడ్ అయితే వెళ్తుంది. అక్కడ జస్ట్ కీప్ లెఫ్ట్ అని సైన్ మాత్రం వేసింటారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, అది కొంచెం చిన్నగా అయితే ఉంది రోడ్డు, సో అది వేరే ఊరికి వెళ్తుంది అనుకొని ఇంకా వాళ్ళు స్ట్రైట్ అయితే వచ్చారు. మీకు ఇక్కడ బండిపుర నేషనల్ పార్క్లో ఏమంటే కొన్ని టఫ్ అయిన కొండలు పెద్ద వచ్చినోడు ఇక్కడ 6 wheelers అయితే మూవింగ్ ఉంటుంది కాబట్టి 1 way అయితే చేసింటారు. సో ఎక్కడెక్కడ కీప్ లెఫ్ట్ అని ఉంటుందో అక్కడ మీరు వెళ్ళిపోతా ఉండాల. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, ఎందుకంటే ఇది 1 way. సో ఎంట్రీ ఎగ్జిట్ మీకు ఒకే రోడే ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ మీకు కీప్ లెఫ్ట్ అని ఉంటే అలా ఇంకా వెళ్ళిపోతా ఉండండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ సఫారీ బస్సెస్ అయితే మాకు ఆపోజిట్లో వస్తుంది. సో సఫారీ జీప్ కూడా ఆపోజిట్ వచ్చింది. సో ఫస్ట్ ఏమంటే ఇక్కడ మీకు అడవి లోపల నింకినే సఫారీ అయితే స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అనిమల్స్కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కర్ణాటక బండిపుర ఎంట్రీ అవుతాం కదా, దానికి 1 kilometer బ్యాక్ సైడే వీళ్ళు సఫారీ స్టార్టింగ్ పాయింట్ అయితే పెట్టారు. బండిపుర సఫారీకి చాలా డిమాండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే టైగర్స్ ఎక్కువ ఉండేది ఇక్కడే కాబట్టి మీరు సఫారీ ఏమైనా ప్లాన్ చేయాలంటే ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ అయితే తీసుకొని రండి. ఎస్పెషలీ వీక్ డేస్ కావాలంటే మీకు ఈజీగా ఇక్కడ వస్తే దొరుకుతుంది. వీకెండ్స్ కావాలంటే ముందుగానే మీరు ఆన్లైన్లో త్రూ ఆన్లైన్ అయినా బుక్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఉంటాయి. సో ఫోన్ నెంబర్స్ ద్వారా మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏమైనా 6 to 7 people ఉంటే మీకు జీప్ సఫారీనే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే బస్ సఫారీలో వెళ్ళామంటే మీకు బస్సెస్లో చాలా డీప్ ఫారెస్ట్కి అయితే వెళ్ళరు. సో బస్ ఎక్కడెక్కడ యాక్సెసబుల్ ఉంటుందో అక్కడ మాత్రం వెళ్తారు. సో బస్లో వెళ్తే చాలా రేర్ కేసెస్లో టైగర్ అయితే కనపడుతుంది. జీప్లో వెళ్ళినప్పటికీ కూడా కొన్నిసార్లు టైగర్ అయితే మిస్ అవ్వచ్చు, డిపెండ్ ఆన్ యువర్ లక్ అది. ఎందుకంటే సో టైగర్స్ ఎప్పుడు హంటింగ్ పీరియడ్ అంటే ఆకలిగా ఉంటాయి, అప్పుడు మీకు సఫారీ అయితే కుదురుతుంది. ఇన్ కేస్ టైగర్ ఏమైనా నిన్నే హంట్ చేసింది అంటే అవి రిలాక్సింగ్ మూడ్లో ఉంటాయి 2 days. సో మీకు డిపెండ్ ఆన్ ప్యూర్లీ లక్ అన్నమాట టైగర్స్ కనపడించేది. కాకపోతే ఇక్కడుండే సెక్యూరిటీస్ కానీ డ్రైవర్స్ కానీ మీకు వాళ్ళు ఓల్డ్ వీడియోస్ అయితే చూపిస్తారు. ఇన్ కేస్ ఏమన్నా మీకు టైగర్ సఫారీ ఏమన్నా టైగర్ దొరకలేదంటే వాళ్ళు పాత వీడియోలు ఎప్పుడైతే తీసింటారో 2 days బ్యాక్ అవి అయితే మీకు చూపిస్తారు. సో దాంట్లో చూడొచ్చు మీరు ఇక్కడ ఎలాంటి టైగర్స్ ఉన్నాయని. సో నేనైతే నమ్మలేదు స్టార్టింగ్లో ఫస్ట్లో వెళ్ళినప్పుడు. తర్వాత వాళ్ళు ఈ రోడ్ అనేది ఏముంది, ఇది నైట్ 9 to morning 6 అయితే క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే నైట్ టైం అనిమల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 9 to 6 అయితే వెహికల్ మూమెంట్ని ఆపేస్తారు.
సో ఆ టైంలో వీళ్ళు ఉండే అంత ప్లేస్లో అంటే ట్రైబల్ విలేజెస్ కానీ అక్కడంతా వాళ్ళ ఇంటి దగ్గర టైగర్ మూవ్మెంట్ అనేది వాళ్ళు మొబైల్లో అయితే చూపించారు. నేనైతే చాలా షాక్ అయిపోయాను. చూడండి ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఈ మట్టి రోడ్డు. సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో ఈ 2 రోడ్లు ఏమంటే ఇవి మీకు సఫారీ ఎంట్రీ పాయింట్స్ అన్నమాట. సో ఈ సఫారీ ఎంట్రీ పాయింట్స్లో ప్రియర్ పర్మిషన్ ఉండే వెహికల్ లేకపోతే సఫారీ వెహికల్స్ మాత్రమే వెళ్ళాలా. సో రోడ్స్ కూడా మీకు చాలా ఎలా ఉంటాయంటే అన్ని 4-wheel డ్రైవ్స్ ఉండే వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు, నార్మల్ వెహికల్స్ వెళ్ళలేము. సో ఇన్ కేస్ మీరేమన్నా పర్లేదు మనము వెళ్తాం ఒక చూసి వస్తామని వెళ్తే చాలా రాంగ్ అది. సో సివియర్ పనిష్మెంట్ అయితే ఉంటుంది. సో ఆ రోడ్డులో మీరు కొంచెం లోపలికి వెళ్తే చాలు మీకు యానిమల్స్ కనపడిచ్చేది చాలా మట్టుకు ఉంటాయి. జాకల్స్ కానీ చీతాస్ కానీ ఇవన్నీ ఈజీగా అయితే కనపడుతుంది సఫారీలో. చెప్తున్నాను ఇవన్నీ డిపెండ్ ఆన్ ప్యూర్లీ లక్. కానీ ఎలిఫెంట్స్, నెమిళ్ళు, జింకులు ఇవన్నీ మీకు ఈజీగా అయితే కనపడుతుంది. చూడండి ఇప్పుడు మనము బార్డర్ ఏరియాకి అయితే వచ్చాము. సో నేను వీడియోని స్కిప్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనము బార్డర్, కర్ణాటక బార్డర్ ఇది. సో దీని తర్వాత మనం నెక్స్ట్ తమిళనాడు అయితే ఎంటర్ అవుతాం. తమిళనాడు ఎంటర్ అవ్వగానే సో బండిపుర నేషనల్ పార్క్ అనేది మధుమలై టైగర్ రిజర్వ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ట్రాఫిక్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్ళేటప్పుడు తమిళనాడు స్టేట్ వాళ్ళు అయితే స్ట్రిక్ట్ గా వెహికల్స్ అయితే చెక్ చేస్తారు. ఎందుకంటే మేజర్ కర్ణాటకలో లిక్కర్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, బ్రాండెడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ లిక్కర్ అయితే చెక్ చేస్తారు. ఈ దారి మధ్యన ఎవరైనా రెస్ట్ రూమ్స్ యూజ్ చేయాలంటే చూడండి ఇక్కడ బార్డర్ కర్ణాటక మరియు తమిళనాడు బార్డర్ ఏరియాలో అయితే మీకు రెస్ట్ రూమ్స్ అయితే ఉంది. ముందు అయితే అది లేకపోతే కొత్తగా అయితే ఓపెన్ చేశారు. సో ఇది కంపల్సరీ కావాల్సిండే. ఎందుకంటే మీకు 40 to 50 కిలోమీటర్స్ రేంజ్లో ఎక్కడైతే వాష్రూమ్స్ కానీ సో నో స్టాపింగ్ ఏరియా అన్నమాట. నో పార్కింగ్, నో స్టాపింగ్ ఏరియా ఇది. మీరు ఇన్ కేస్ ఏమైనా ఈ అడవిలో సెంటర్లో ఎక్కడైనా వెహికల్స్ నిలుపుకొని ఫోటోలు దిగడం కాకపోతే సెల్ఫీస్ తీసుకొని చూస్తే చాలా సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. సో ఇక్కడ మనకి లైట్గా వర్షం పడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం మధుమలై క్రాస్ అయ్యాక ఇంకా ఊటీ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కొండలు కాబట్టి వర్షం ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా రైన్ జాకెట్స్ అయితే వేసుకొని ఇంకా మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ಈ ಕಡೆ ಏನು ಕಾಣಿಸ್ಲೇ ಇಲ್ಲ, ಒಂದು ಆನೆ ಏನು ಸಿಗ್ಲಿಲ್ಲ. ಈ ಕಡೆ ಸಿಗ್ಲಿಲ್ಲ ಒಂದು ಜಿಂಕೆ ಇತ್ತು ಬರೀ. సరే సో గైస్ మన జర్నీని కంటిన్యూ చేద్దాం. సో జాకెట్స్ అయితే వేసుకొని రెడీ అయ్యాను. సో రెడీ అయిన తక్షణమే వర్షం అయితే నిలిచిపోయింది. సో ఇప్పుడు మనము తమిళనాడు ఎంటర్ అయితే అవుతున్నాము. ఎంటర్ అయ్యే ముందు అక్కడ ఒక అబ్బాయిని అయితే అడిగాను, ఇక్కడ ఏమి ఎలిఫెంట్స్ అయితే ఏమీ కనపడలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యానని. సో అతను కూడా లేదు ఉండాల్సిందే అని చెప్పాడు. లేదు నాకు ఏది కనపడలేదు అన్నాం. సో ఇట్స్ ప్యూర్లీ బేసిస్ ఆన్ లక్ అన్నమాట. సో ఇక్కడ రీచ్ అయ్యాక ముందే నేను చాలాసార్లు ఇంతకు ముందు అయితే ఎలిఫెంట్స్ అయితే చాలా అబ్జర్వ్ చేసింది. ఈరోజు ఏమో మనకి కనపడలేదు. హోప్ ముందుకు వెళ్ళినప్పుడు కనపడతాయని అనుకుందాం. సో ఇప్పుడైతే మనం చూడండి తమిళనాడు ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ ఒక రివర్ అయితే ఉంది. సో ఆ రివర్ మనకి కర్ణాటక మరియు తమిళనాడు బార్డర్ అన్నమాట. సో ఆ రివర్కి అటువైపు తమిళనాడు, రివర్కి ఇటువైపు కర్ణాటక. సో చూడండి ఇక్కడ వెహికల్స్ అయితే చాలా జామ్ అయిపోయింది. సో ఎందుకంటే ఇక్కడ కొన్ని వెహికల్స్ని అయితే వదిలేస్తారు, కొన్ని వెహికల్స్ ఏమైనా డౌట్ వచ్చిందంటే సో ఆ వెహికల్ని కంప్లీట్గా అయితే చెక్ చేస్తారు. ఎస్పెషలీ బ్యాచులర్స్ ఎవరైతే వస్తారో ఎక్కువ మంది వాళ్ళ వెహికల్స్ అయితే చాలా మటుకు చెక్ చేస్తారు. ఎందుకంటే ఆల్కహాల్ని చాలా ఎక్కువ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే తమిళనాడులో ఇట్స్ కాస్ట్లీ అన్నమాట కర్ణాటక లిక్కర్ అంతా. సో అక్కడ వాళ్ళ బ్రాండ్సే వేరే ఉంటాయి కాబట్టి సేమ్ రూల్ ఈవెన్ ఆంధ్రాకి కూడా అప్లై అవుతుంది. ఈవెన్ మనం కర్ణాటక ఆంధ్ర బార్డర్లో కూడా ఆల్కహాల్ లిక్కర్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు బార్డర్ ఏరియాస్లో. చూడండి ఇలాంటి హెవీ వెహికల్స్ మూమెంట్ ఉంటాయి కాబట్టి ఈ రోడ్లో. సో అక్కడక్కడ మీకు స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఉంటాయి. సో ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్లనే ఎక్కువసేపు వీడియో రికార్డింగ్ అయితే అవుతుంది. సో అందుకే ఫుల్ వీడియో అయితే చూపించలేము. ఎందుకంటే ఎవ్రీ హాఫ్ కిలోమీటర్, విత్ ఇన్ హాఫ్ కిలోమీటర్ మీకు
స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే యానిమల్ సేఫ్టీ గురించి ఈ స్పీడ్ బ్రేకర్స్ అయితే వేసి ఉంటారు. సో ఇప్పుడు మనము అఫిషియల్గా తమిళనాడు అయితే ఎంటర్ అవుతున్నాం. సో మన బైక్ని అయితే ఏమీ చెక్ చేయలేదు, ఎందుకంటే వెనకాల చాలా ట్రాఫిక్ ఉంది కాబట్టి వాళ్ళు మాతో అయితే ఏమీ అడగలేదు. సో ఇక్కడ కూడా మీకు టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది తమిళనాడు రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చే టికెట్ అన్నమాట. ಕ್ಯಾಮ್ರಾ 35,000 ಸರ್. ಇಲ್ಲ, ಇದು ಇನ್ಸ್ಟಾ 360 ಇನ್ಸ್ಟಾ. ಇದು ಇನ್ಸ್ಟಾ 360 ಅಲ್ಲಿ ನಾರ್ಮಲ್ ಲೆನ್ಸ್, ಇದರಲ್ಲಿ ಲೆನ್ಸ್ ಬೇರೆ ಚೇಂಜ್ ಮಾಡಬೇಕು, ಮತ್ತೆ 360 ಆದರೆ ಬೇರೆ ಚೇಂಜ್ ಮಾಡಬೇಕು. ಹೆಲ್ಮೆಟ್ಗೆ ಇಲ್ಲಿ ಸೆಟಪ್ ಮಾಡ್ಬೋದು, ಬಟ್ ನಾನು ಮಾಡಿಲ್ಲ, ಕಮ್ಮಿ ಜಾಸ್ತಿ ಓಡಾಡಲ್ವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಸ್ಟ್ರ್ಯಾಪ್ ಹಾಕಿದ್ದೀನಿ. ఓకే సార్. సో కొంతమందికి కాన్వర్జేషన్ అర్థమైంది లేదు. సో సింపుల్ ఏం లేదు, అతను మీరు యూట్యూబ్ చేస్తారా, మీరు కెమెరా ఎంత కొన్నారు, కెమెరా ఎలా హెల్మెట్కి సెటప్ చేశారని అయితే అడిగారు. సో నేను చెప్పాను కెమెరా పర్మనెంట్గా అయితే నేను ఫిక్స్ చేసింది లేదు, సో హెల్మెట్కి స్ట్రాప్ అయితే ఒకటి వస్తుంది, సో అది వేసి నేను కెమెరా అయితే యూజ్ చేస్తున్నా. సో ఎందుకంటే మోటో వ్లాగింగ్ అయితే నేను ఎప్పుడు చేసింది లేదు. సో ఇదే మన ఫస్ట్ మోటో వ్లాగ్ అనుకోండి, ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ వెళ్తుండేది కూడా నేను ఇదే ఫస్ట్ టైం విత్ కెమెరా. వితౌట్ కెమెరా చాలా సార్లు బైక్ రైడింగ్ అయితే వెళ్ళాను. సో మీరు చూడొచ్చు, తమిళనాడు ఎంటర్ అవ్వగానే మనకి రోడ్స్ అయితే చాలా చాలా బాగుంది. కంపేర్ టు కర్ణాటక, తమిళనాడు రోడ్స్ చాలా బాగుంది. సో ఇక్కడ మార్కింగ్ కానీ టార్ కానీ మీకు ఎక్కడ కానీ ప్యాచెస్ అయితే లేదు. సో ఇక్కడ నుంచి మీకు ఇది ఊటీ మెయిన్ హైవే అన్నమాట. సో మనకి ఇది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ అని చెప్పొచ్చు, ఎస్పెషలీ ఫర్ టూ వీలర్స్. సో టూ వీలర్స్ ఎవరైతే బైక్ రైడర్స్ అయితే ఎవరు ఉంటారో, సో ఖచ్చితంగా ఈ రూట్లో ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయాలా, ఎందుకంటే ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఫారెస్ట్ సెంటర్లో మనము అనిమల్స్ని చూసుకొని ఊటీ అయితే రీచ్ అవ్వచ్చు. సో ఊటీ అనే కాదు, ఈవెన్ మీకు కర్ణాటక నుంచి వాయినాడు వెళ్ళేటప్పుడు కూడా బండీపుర నేషనల్ పార్క్ అయితే దొరుకుతుంది. సో అది కొంచెం ఫారెస్ట్ ఏరియా చిన్నగా ఉంటుంది, కిలోమీటర్స్ తక్కువ ఉంటుంది. బెటర్ అంటే మీరు ఊటీ వెళ్తే మీరు చూడండి రోడ్స్, ఈ నేచర్ కానీ ఎంజాయ్ చేసుకొని ఆరాంగా వెళ్ళొచ్చు. కార్ కన్నా బైక్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే బైక్లో విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం 360 degrees ఈజీగా చూడొచ్చు, ఫారెస్ట్ నేచర్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఇప్పటికే ఎలిఫెంట్స్ చాలా కనపడల్లా. సో ఈరోజు మనకి బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు, ఎలిఫెంట్స్ అయితే ఇది ఎన్కౌంటర్ అవ్వలేదు. సో ఎక్కడ చూసినా ఇలా మీకు జింకలు, డీర్స్ అయితే చాలా ఉన్నాయి. సో నేను ఇందాక చూపిలేదు మీకు, చాలా చోట్ల స్కిప్ చేసుకుంటూ వచ్చాను, ఎందుకంటే అవి చాలా దూరం ఉంటాయి, అంత క్లారిటీగా అయితే కనపడదు. చూడండి అక్కడ ఎన్ని జింకలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కామన్గా చాలా వైల్డ్ ఎలిఫెంట్స్, వైల్డ్ బోర్రు, ఎలుగుబంట్లు, అడవి దున్నపోతులు, సో ఈ వైల్డ్ మంకీస్ ఇలాంటివి ఎక్కువైతే కనపడుతుంటాయి. సో ఇప్పుడు మనము మధుమలైకి దగ్గర అయితే వచ్చాము. సో మధుమలై ఇక్కడ కూడా మీకు టైగర్ సఫారీ అయితే ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ తమిళనాడు ఫారెస్ట్లో సఫారీ అయితే చేస్తారు. సో ఇక్కడ మేజర్గా ఏమంటే ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయి మధుమలై రేంజ్లో. సో చూడొచ్చు ఇక్కడ ఈ వెహికల్స్ అన్ని ఆపిండేదంతా సఫారీకి వచ్చిండే వెహికల్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీకు కొంచెం పెద్దగా అయితే ఊరు ఉంటుంది బండీపుర కన్నా. సో ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో ఇక్కడ ట్రైబ్స్ అయితే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రీసెంట్గా ఇక్కడ చాలా మందికి తెలుసో తెలీదో, సో ఇక్కడ ఒక మూవీ అయితే చేశారు, ది ఎలిఫెంట్ విస్పర్స్ అని. సో అది మనకి ఆస్కార్ అవార్డ్ అయితే తెచ్చింది. సో ఆ మూవీ షూటింగ్ అంతా ఇక్కడ మధుమలైలో అయితే చేశారు. సో ఇక్కడ ఒక కపుల్స్ వాళ్ళకి పిల్లలు లేరని చెప్పి ఎలిఫెంట్స్ని అయితే కేరింగ్గా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఒక ఎలిఫెంట్ని చిన్నప్పటి ఇంకానే బాగా ఎలా చూసుకున్నారు అనేది ఒక మూవీ అయితే చేశారు. సో ఎవరైతే ఆ మూవీ చూడలేదో, సో అది మేబీ నెట్ఫ్లిక్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఓటీటీలో దొరకచ్చు. మనం మధుమలై నుంచి ఊటీకి షార్ట్ కట్ రూట్ అయితే తీసుకున్నాము. సో రోడ్స్ చూడొచ్చు మీరు, ఇంకా చిన్నగా అయితే అయిపోయింది. సో మధుమలై నుంచి కుడలూరు పైన ఊటీకి 60 kilometers అవుతుంది. ఇప్పుడు మనము మసిన్గుడి పైన ఊటీకి అయితే వెళ్తున్నాం. సో ఇది షార్ట్ కట్ అన్నమాట. సో ఈ వేలో మనకి చూడండి, మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే కనబడింది. ఫైనల్గా అట్ లాస్ట్ మేము ఎలిఫెంట్స్ అయితే చూస్తున్నాం.
నేనైతే ఇంకా హోప్సే వదిలేసిండి. సో అట్ లాస్ట్ నేను కొంచెం హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఈ రూట్లో వచ్చి మీకు ఎలిఫెంట్స్ అయితే చూపించలేదంటే నాకు చాలా బాధ అవుతుండే. చూడండి వైల్డ్ ఎలిఫెంట్స్, సో ఫుల్ ఫ్యామిలీ ఉందన్నమాట. పెద్ద ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్ అన్నీ ఉన్నాయి, పిల్ల ఎలిఫెంట్. సో ఇలాంటి ఎలిఫెంట్స్ చాలా డేంజర్. మనము ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా మనము సైలెంట్గా ఉండి చూసి అయితే వెళ్ళిపోవాలా. చాలా హారన్స్ కానీ సౌండ్ కానీ చాలా ఎక్కువ చేయకూడదు. ఇన్ కేస్ దానికి ఏమన్నా తన బేబీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో డౌట్ ఏమైనా వచ్చిందంటే అవి ఇంకా అటాక్ చేస్తాయి అన్నమాట. ఎస్పెషలీ బేబీ ఎలిఫెంట్స్ ఉన్నాయంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, స్పెషల్లీ ఫర్ 2 వీలర్స్. ఎలిఫెంట్స్ని చూశాక చాలా రిలాక్స్ అయితే అయ్యాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మన ఫస్ట్ మోటో వ్లాగ్లోనే ఎస్పెషల్లీ బండీపుర రూట్లో వెళ్ళినప్పుడు మీకు ఈ అనిమల్స్ని అయితే చూపించకపోతే చాలా బాధ వేసేది. సో ఇంతకుముందు నేను కార్లో ఒక వీడియో అయితే చేశాను, సో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ వేసింటాను. పైనుండే ఐ బటన్ లాస్ట్ వీడియో ఎండ్లో థంబ్నైల్ అయితే పెడతాను. సో ఆ వీడియో చూడొచ్చు మీరు. మేము కార్లో వచ్చినప్పుడు చాలా ఎలిఫెంట్స్ అయితే చూసాము. అప్పుడు ఏంటంటే ఆ వీడియో నేను కన్నడలో అయితే చేశాను, ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనే ఐడియానే లేకపోతే జస్ట్ అలాగే ఇంకా వీడియో చేసుకుంటూ కన్నడలో మాట్లాడుకుంటూ ఇంకా వీడియో అయితే తీశాను. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో చాలా బాగుంటుంది, అది చూడండి. మీరు ఏమైనా బండీపురాలో అనిమల్స్ని ఎలిఫెంట్స్ని చూడాలంటే ఆ వీడియోని తప్పక చూడండి. అఫిషియల్గా మనం మధుమలై టైగర్ రిజర్వ్ అయితే ఎగ్జిట్ అవుతున్నాం. సో ఇక్కడ మధుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా ముందు కూడా మీకు కొంచెం ఫారెస్ట్ అయితే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం సేఫర్ జోన్ అన్నమాట. సో ఇక్కడి నుంచి మీకు ఇంకా నార్మల్గా ట్రైబ్స్ విలేజెస్ కానీ రిసార్ట్స్ కానీ ఇలాంటివన్నీ మీకు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంచెం దూరంలోనే మనకి మసినగుడి అనే ఊరు ఒకటి ఉంది. ఆ ఊరు తర్వాత ఇంకా మనకి ఊటీ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంతమంది నాకు ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువ చేస్తున్నారు అని చెప్పారు. సో కొన్ని వీడియోస్ లెంత్ అయితే చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే చూడండి ఇప్పుడు బండీపుర నేషనల్ పార్క్, మధుమలై నేషనల్ పార్క్ ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఇది మేము సపరేట్గా చేస్తే అది వీడియోస్ ఎక్కువ అయిపోతుంది. సో ఒకటిలో చూపించాలంటే కొంచెం లెంత్ అయితే ఎక్కువ అవుతుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంకా మీకు షార్ట్ వీడియోస్ అయితే వేస్తాను. సో అయినంత వీడియో లెంత్ తగ్గిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తుండేది ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని వెహికల్స్ అయితే ట్రాఫిక్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు జీప్ సఫారీ అంటే ప్రైవేట్ జీప్ సఫారీస్ ఇక్కడ నుంచి మీకు చాలా మంది ఇలా కార్ ఆపి అడుగుతుంటారు అనమాట. సో ప్రైవేట్ వాటర్ ఫాల్స్, జీప్ సఫారీ ఇవన్నీ తీసుకెళ్తామని. సో ఇది గవర్నమెంట్ నడిపే సఫారీ కాదు. వీళ్ళు ఎట్లా వెళ్ళారంటే మీకు టైగర్స్ కానీ అవన్నీ ఏమీ కనపడించలేదు. మేబీ మీరు ఎలిఫెంట్స్, సాంబా డియర్ ఇవన్నీ చూడొచ్చు, కాకపోతే వీళ్ళు మంచి లొకేషన్స్కి అయితే పిలుచుకెళ్తారు, వాటర్ ఫాల్స్ కానీ ఫారెస్ట్ రైడ్ కానీ తీసుకెళ్తారు. సో ఎందుకు వీళ్ళు ఇలా ప్రైవేట్ సఫారీ చేస్తారంటే ఇక్కడ లోకల్ ట్రైబ్స్ అయితే ఏమున్నాయి, రిసార్ట్స్ అయితే ఏమున్నాయి, ఇవన్నీ అడవి సెంటర్లో ఉంటాయి కాబట్టి సో ఆ రూట్లో వీళ్ళు పిలుచుకెళ్ళి మీకు సఫారీ అయితే చూపిస్తారు. హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మనము ఊటీ ఘాట్ సెక్షన్ ఎలా ఉంటుందని చూడబోతున్నాం. సో నెక్స్ట్ వీడియో మీకు రోడ్ టు హెవెన్ అనే చెప్పొచ్చు. చూడండి లొకేషన్ అద్దిరిపోయింది. ఇంకా సో ఈ రూట్లో కనుక మీరు బైక్ రైడ్ చేయలేదంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో వన్ ఆఫ్ ది మేజర్ అండ్ బెస్ట్ రూట్ అనే చెప్పొచ్చు బైక్ రైడర్స్కి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సో వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి అని చెప్తూ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.